హాయ్ ఫ్రెండ్స్, ఏపీ కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ అందరికీ నమస్తే. మనం ఈ రోజు నుండి మనము కానిస్టేబుల్ యొక్క మెయిన్స్కి సంబంధించి మీకు ఆ యొక్క సబ్జెక్ట్లో ఎంత గ్రిప్ ఉంది, చెక్ యువర్ నాలెడ్జ్ అనే టైటిల్తో ఈ రోజు నుండి డైలీ ఒక వీడియో ఒక సబ్జెక్ట్ సంబంధించి వెయిటేజ్ ప్రకారం అండి. కానిస్టేబుల్లో ప్రతి సబ్జెక్ట్ యొక్క వెయిటేజ్ ప్రకారము ఆ యొక్క ఎగ్జాంపుల్గా పాలిటీ, ఈ వీడియోలో మనం పాలిటీ గురించి చూస్తున్నాం. పాలిటీలో 15 ప్రశ్నలకు వెయిటేజ్ ఉంది. ఆ యొక్క 15 ప్రశ్నలకు సంబంధించి ఈ 15 ప్రశ్నలకు మీరు ఎన్ని చేయగలుగుతున్నారు, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది మీకు మీరే చెక్ చేసుకోవడానికి మీ యొక్క చెక్ యువర్ టాలెంట్, చెక్ యువర్ నాలెడ్జ్ అనే అంశంతో టైటిల్తో రోజుకు ఒక వీడియో ఒక సబ్జెక్ట్ తరపున మనం చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా ఉపయోగపడతాయి. ఎవరైతే సీరియస్గా అంటే ఇంకా ఓన్లీ రీజను ఓన్లీ ఎగ్జామ్స్ వాళ్ళైతే కంటిన్యూ చేయండి దయచేసి. ఎవరైతే కొంతమంది టెస్టులు రాసుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటూ లేదా వీటిని కూడా నేను ఉపయోగించుకుంటాను అని అనుకునే వాళ్ళు మాత్రం చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు టైం కూడా వృధా కాకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితేనే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూసినట్లయితే ఈ వీడియోలో పాలిటిక్స్ సంబంధించి 15 ప్రశ్నలు, ఆ యొక్క రాబోయే 15 ప్రశ్నలు ఇలా ఉంటే ఆన్సర్ చేయగలవా, ఎన్ని ఆన్సర్ చేయగలవు అనేది మీకు మీరు టెస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మరొక చిన్న విషయం ఏంటంటే, చూసే ముందు ఆ యొక్క క్వశ్చన్ వచ్చిన వెంటనే దాన్ని అక్కడ వరకు ఆపేసి వెంటనే మీరు ఆన్సర్ చేసుకోండి నేను ఆన్సర్ చెప్పేలోపు. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే కొన్నిటికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొన్నిటికి ఎక్స్ప్లెయిన్ చేయను. ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ మాత్రమే ఉంటుంది. మిగతాదంతా కూడా మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు చూసినట్లయితే మొదటి ప్రశ్న. ఓకేనా? మొదటి ప్రశ్న చూసినట్లయితే మనకు క్రింది వానిలో యొక్క రష్యా రాజ్యాంగం నుండి గ్రహించిన అంశం ఏంటి? రష్యా రాజ్యాంగం నుండి గ్రహించిన అంశం ఏంటి? ఒకటి ప్రాథమిక విధుల, గణతంత్ర విధానమా, ఆదేశిక సూత్రాల, ఆప్షన్ 4 ప్రాథమిక హక్కుల అనేది ఇవ్వడం జరిగింది. మరి ఆన్సర్ చూసినట్లయితే మనకు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క రష్యా రాజ్యాంగం నుండి తీసుకున్నది ఏంటంటే, గ్రహించిన అంశం ఏంటంటే ప్రాథమిక విధులు అనే అంశాన్ని గ్రహించడం జరిగిందండి. ఓకేనా? తీసుకోవడం జరిగింది రష్యా రాజ్యాంగం నుండి. ఓకేనా ఫ్రెండ్స్? క్లియర్ కదా? నెక్స్ట్ వచ్చేసి రెండో ప్రశ్న. అదేవిధంగా ఏ సంవత్సరంలో మనకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద, అదేవిధంగా లౌకికవాదం, సమగ్రత అనే 3 పదాలను చేర్చారు? ఏ సంవత్సరంలో అంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ సంవత్సరంలో చేర్చారు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. మరి జవాబు కానీ మనం చూసినట్లయితే, ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ 1986 ఇచ్చారు, 1976 ఇచ్చారు, మూడవ ఆప్షన్ 1975, నాలుగో ఆప్షన్ 1978 ఇచ్చారు. మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే మనకు వచ్చేసి రెండో ఆప్షన్ 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే అంశాలను అయితే చేర్చడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? క్లియర్ కదా? నెక్స్ట్ ప్రశ్న. అదేవిధంగా క్రింది ఏ ప్రకరణ ద్వారా, ఓకేనండి, క్రింది ఏ ప్రకరణ ద్వారా ప్రకరణ గౌరవంతో కూడిన జీవనం, విశ్రాంతితో కూడిన ఉపాధి, సాంస్కృతిక అవకాశాలకు హామీని తెలియజేస్తుంది? ఏ ప్రకరణ అడిగాడు అంటే ఈ యొక్క అంశము ఏ ప్రకరణ తెలియజేస్తుంది అన్నాడు. మరి ఆప్షన్స్ మనం కానీ చూసినట్లయితే ప్రకరణ 42 ఇచ్చాడు, ప్రకరణ 51E ఇచ్చాడు, ప్రకరణ 39 ఇచ్చారు, ప్రకరణ 43 ఇచ్చారు. మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంది అంటే మనకు ప్రకరణ 4 అండి. ఆన్సర్ వచ్చేసి 4 అండి. ప్రకరణ 43 మనకు ఈ యొక్క గౌరవంతో కూడిన జీవనము, విశ్రాంతితో కూడిన ఉపాధి, సాంస్కృతిక అవకాశాలకు హామీని తెలియజేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా? నాలుగో ప్రశ్న చూసినట్లయితే మనకు క్రింది వానిలో దిగువ కోర్టుల పరిధిని నియంత్రించడం, తీర్పు వెలువడిన తర్వాత ఇచ్చేది అనే అంశాన్ని తెలియజేసే రిట్ ఏమిటి అన్నాడు. అప్పుడు మనకు ఆప్షన్ చూసినట్లయితే మనకు ఫస్ట్ ఆప్షన్ కోవరెంట్, అదేవిధంగా సెకండ్ ఆప్షన్ సెర్షియరీ, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ప్రొహిబిషన్, ఫోర్త్ ఆప్షన్ వచ్చి మాండమస్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఒక ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి సెర్షియరీ మనకైతే ఇవ్వడం జరిగింది. ఏది? దిగువ కోర్టుల పరిధి గురించి నియంత్రించడం, తీర్పు వెలువడిన తర్వాత ఇచ్చే అంశాన్ని గురించి తెలియజేసేది సెర్షియరీ అనేది. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? నెక్స్ట్ చూసినట్లయితే
మనకు 5వ ప్రశ్న అండి. 5వ ప్రశ్నలో చూసినట్టయితే క్రింది వానిలో ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధానమంత్రి అయిన వారు ఎవరు? ముఖ్యమంత్రిగా పనిచేసి అయినవారు అంటే ఇందులో 4 ఆప్షన్స్ ఉన్నాయి. అంటే 3 ఆప్షన్లు కాని వారు ఉన్నారు. ఓన్లీ ఒకరు మాత్రమే వాళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధానమంత్రి అయినారనమాట. మరి దానికి సంబంధించి మనము ఆన్సర్ చూసినట్లయితే మనకు ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. చరణ్ సింగ్ ఇచ్చాడు, గుల్జార్లాల్ నందా ఇచ్చారు, ఇందిరాగాంధీ ఇచ్చారు, అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ ఇవ్వడం జరిగింది. మరి ఇందులో ఈ యొక్క 2, 3, 4 ఈ ముగ్గురు కూడా కాదండి. ఆన్సర్ అనేది ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధానమంత్రి అయిన వారు అన్నాడు. అప్పుడు మనకు చరణ్ సింగ్ ఒక్కరే మనకు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ యొక్క ప్రధానమంత్రిగా అవ్వడం జరిగిందండి. ఓకే ఫ్రెండ్స్, ఏదేమైనప్పటికీ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ అండి. 5వది 1వది ఆన్సర్. ఓకేనా? మరి చూసినట్టయితే క్రింది వాటిలో అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్న రాష్ట్రం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మన కానిస్టేబుల్లో ప్రిలిమ్స్లో అడిగాడు ఇదే మోడల్లో. ఓకేనా? చూసినట్టు అది రాజ్యసభకు సంబంధించి అడిగాడు. ఓకేనా? ఇప్పుడు లోక్సభ స్థానాల గురించి చూద్దాం. కింది వానిలో లోక్సభ అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్న రాష్ట్రం అన్నాడు. అప్పుడు మనం ఏం చేస్తామంటే చదువుకున్న దాంట్లో అత్యధిక వరుస క్రమంలో చూసుకుంటే ఉత్తరప్రదేశ్ ఈ విధంగా ఉంటాయన్నమాట. వాటి ప్రకారం కాదండి మనం చూసుకోవాల్సింది ఇచ్చిన దాంట్లో ఎక్కువ తక్కువ అనేది మనం గమనించాలి, అర్థం చేసుకోవాలి అభ్యర్థులు. ఓకేనా? కాబట్టి అన్ని రాష్ట్రాలకు సంబంధించి లోక్సభ స్థానాలు తెలుసుకోవాల్సిందే. తెలుసుకోలేము, గుర్తుండవంటే కుదరదు. ఖచ్చితంగా తెలుసుకుంటేనే ఆన్సర్ చేయగలవు. ఓకేనా? మరి ఏదేమైనప్పటికీ చూద్దాం. ఓకేనా? గుజరాత్ ఆప్షన్ 1 ఏమి ఇచ్చాడు? గుజరాత్ ఇచ్చాడు, మధ్యప్రదేశ్ ఇచ్చాడు, బీహార్ ఇచ్చాడు, కర్ణాటక ఇవ్వడం జరిగింది. మరి టోటల్గా మనము యొక్క కర్ణాటక అదేవిధంగా దీనికి ఒక టోటల్గా ఎక్కువ దానికి ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది గుజరాత్కి ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా మనకు మధ్యప్రదేశ్కి ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా మిగతా అంశాలు అన్ని అంశాలు మనం క్లియర్గా చూసినట్లయితే మనకు ఈ యొక్క లోక్సభ స్థానాల గురించి ఏంటంటే ఫస్ట్ గుజరాత్ చూసుకున్నట్లయితే ఓకేనా, గుజరాత్కి ఎన్ని ఉంటాయండి? ఓకేనా, గుజరాత్ చూసినట్లయితే 26 లోక్సభ స్థానాలు అయితే ఉండడం జరుగుతుంది, 26. మరి మధ్యప్రదేశ్కి ఎన్ని ఉంటాయండి? మధ్యప్రదేశ్కి వచ్చేసి 29 ఉంటాయండి. మరి బీహార్కి ఎన్ని ఉంటాయండి? బీహార్కి వచ్చేసి సుమారుగా 40 స్థానాలు ఉంటాయండి. మరి కర్ణాటక ఎన్ని ఉంటాయండి? కర్ణాటక చూసినట్లయితే 28 స్థానాలు అండి. ఇది ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు? అత్యధిక లోక్సభ స్థానాలు అన్నాడు. ఎక్కువ లోక్సభ స్థానాలు ఏముందండి? బీహార్ ఉందండి, 40 ఉంది. ఓకే, మధ్యప్రదేశ్ చూసుకుంటే 29 ఉంది. అదేవిధంగా గుజరాత్ చూసుకుంటే మనకు 26 ఉంది, కర్ణాటక 28. అన్నిటికంటే ఎక్కువ ఉంది ఏముంది? మనకు బీహార్ 40 లోక్సభ స్థానాలు కలిగి ఉంది. ఇక్కడ ఆన్సర్ మనకి ఏమవుతుంది? ఆప్షన్ 3 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా చూసిన క్రింది వానిలో సుదీర్ఘ లోక్సభ ఏది? 5వ లోక్సభ. మరి ఆ యొక్క 5వ లోక్సభ యొక్క స్పీకర్ ఎవరు అన్నాడు అనమాట. ఓకేనా, 5వ లోక్సభ యొక్క స్పీకర్ ఎవరు అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? మనకు బలరాం జక్కర్ ఇచ్చాడు, పిఏ సగ్మా ఇచ్చాడు, మీరా కుమార్ ఇచ్చారు, అదేవిధంగా తెల్లాన్ బలరాం భగత్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఇందులో కరెక్ట్గా మన ఆన్సర్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఓకేనా, ఒకసారి క్లియర్గా చూసినట్లయితే ఆన్సర్ వచ్చేసి మనకు యొక్క బలరాం జక్కర్ అనేవారు అసలు బలరాం జక్కర్ ఎన్నోవ స్పీకరు. అదేవిధంగా దానికి సంబంధించి క్లియర్గా చూసినట్లయితే చూడండి. ఓకేనా, బలరాం జక్కర్ అని ఆయన మనకు క్లియర్గా చూసినట్లయితే 7వ లోక్సభకు 8వ లోక్సభకు స్పీకర్ అండి. ఓకేనా, 7వ లోక్సభ 8వ లోక్సభ స్పీకరు. అదే పిఎస్ సంగ్మా వచ్చేసి మనకు 11వ లోక్సభ అండి, 11వ లోక్సభ స్పీకర్ ఆయన. అదే మీరా కుమార్, ఓకేనా, మీరా కుమార్ వచ్చేసి మనకు 15వ లోక్సభ అండి. మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటి? సుదీర్ఘ లోక్సభ అయినా 5వ లోక్సభ సభ యొక్క స్పీకర్ అన్నాడు క్వశ్చన్. మనకి ఇక్కడ 3 తెలిసిపోయింది. అప్పుడు మనకేంటి? తెల్లాన్ బలరాం భగత్ అయిన 5వ లోక్సభ, సుదీర్ఘ లోక్సభ అయిన 5వ లోక్సభ యొక్క స్పీకరు. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, మరి చూసినట్లయితే ఏ ఆర్టికల్ ప్రకారం హైకోర్టు జడ్జీలను తొలగిస్తారు? మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, మరి ఆప్షన్స్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం. ఆర్టికల్ 221 ఇచ్చారు, ఆర్టికల్ 217B ఇచ్చారు, ఆర్టికల్ 217A ఇచ్చారు, ఆర్టికల్ 219 అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు యొక్క 8 వచ్చేసి 2 అండి ఆన్సర్. ఓకేనా, 217 అనేది ఆన్సర్ అవుతుందండి. ఆర్టికల్ 217B అనేది హైకోర్టు జడ్జీలను ఆ యొక్క ఆర్టికల్ ప్రకారం తొలగించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్,
మనం చూసినట్లయితే మనకు బహిరంగ ఓటింగ్ విధానము క్రింది సభ్యులు ఎన్నుకోవడంలో అవలంబించబడుతుంది. ఈ ప్రశ్న మనకు తరచుగా అడుగుతూ ఉంటారు కాబట్టి ఈ ప్రశ్న కొంచెం కన్ఫ్యూజ్గా ఇస్తుంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ యొక్క ప్రశ్న ఎక్కువసార్లు అడిగారనమాట. ఈ ప్రశ్నను చాలా అంటే చాలా ఒకసారి ప్రీవియస్ పేపర్స్ మీరు చూడండి, ఎక్కువ ప్రశ్న బహిరంగ ఓటింగ్ విధానము క్రింది సభ్యులు ఎన్నుకోవడంలో అవలంబించబడుతుంది, క్రింది సభ్యులు ఎన్నుకోవడంలో అవలంబించబడదు అని కూడా అడుగుతాడు. కాబట్టి జాగ్రత్తగా మనం ఈ యొక్క ఆన్సర్ చేయాలన్నమాట. కాబట్టి దీనిపై పట్టు మనకు సమగ్ర అవగాహన అనేది ఉండాలి. మరి ఆప్షన్ చూస్తేనేమో లోక్సభ ఇచ్చాడు, రాజ్యసభ, రాష్ట్ర విధానసభ, గ్రామ పంచాయతీ ఇవ్వడం జరిగింది. మరి బహిరంగ ఓటింగ్ విధానం అనేది మనం చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది మనకు అవుతుంది మిత్రులారా. రాజ్యసభలో బహిరంగ ఓటింగ్ విధానం అనేది జరుగుతుంది, అవలంబించబడుతుంది. ఓకేనా. మరి నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే నిర్బంధించిన వ్యక్తిని, ఓకేనా, అది ఏ కారణం ఏ కేసు వల్ల ఏం కాబట్టి నిర్బంధించిన వ్యక్తిని, పట్టుకున్న వ్యక్తిని, అదేవిధంగా అరెస్ట్ చేసిన వ్యక్తిని యొక్క కింది ఏ సమయంలోపు అంటే ఎన్ని గంటల్లోపు యొక్క న్యాయమూర్తి ముందు ఎదుట హాజరుపరచాలి అంటే కోర్టులో హాజరుపరచాలి అనేది. మరి మన ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ 24 గంటల లోపు అన్నాడు, 48 గంటలు అన్నాడు, 12 గంటలు అన్నాడు, 72 గంటలు అన్నాడు. మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు యొక్క చూసినట్లయితే ఎన్ని గంటలలోపు హాజరుపరచాలండి, 24 గంటల లోపు. అంటే ఒక్క రోజులో హాజరుపరచాలి, 24 గంటలు, 1 డే. ఓకేనా ఫ్రెండ్స్, క్లియర్ కదా. మరి చూసినట్లయితే 11వ ప్రశ్న, ప్రకరణ 243ZQ ఏం తెలియజేస్తుంది? ఆ యొక్క ఆర్టికల్ 243ZQ అనే ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది ఇచ్చాడు. ఆప్షన్ చూస్తే సహకార సంఘాల ఆడిట్ అన్నాడు, బోర్డు సభ్యులు ఎన్నికన్నాడు, అపరాధములు జరిమానాలు అన్నాడు, సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తారన్నాడు. మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనం చూసినట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఆప్షన్ 3 అపరాధములు జరిమానాలకు సంబంధించి 243ZQ అనేది ఆర్టికల్ తెలియజేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. అదేవిధంగా 1975 ఓకే 1975లో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 1975 ఏ రాజ్యాంగ 2 వేరు కారణాలు అత్యవసర పరిస్థితిని విధించారనమాట. 2 వేరు కారణాల వల్ల వెంటనే అనమాట అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది. అది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 1975 అన్నాడు కరెక్టే. సవరణ కనుక్కోమన్నాడు అనమాట. సవరణ అంటే మనకు చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి 38 ఇచ్చాడు, 44 ఇచ్చాడు, 42 ఇచ్చాడు, 61 ఇచ్చాడు. మరి దీంట్లో క్లియర్గా మనము జవాబు వచ్చేసి మనకు ఏమవుతుందో అని చూసినట్లయితే 38వ రాజ్యాంగ సవరణ ద్వారా 1975లో 2 వేరు కారణాల వల్ల అత్యవసర పరిస్థితి విధించడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, క్లియర్ కదా అంతవరకు. ఓకే. నెక్స్ట్ 13వ ప్రశ్న, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ యొక్క చిహ్నం ఏంటి? నేషనలిస్ట్. మరి ఆప్షన్ ఏమి ఇచ్చాడా అనేది క్లియర్గా చూస్తే ఏనుగు ఇచ్చాడు, గడియారం ఇచ్చాడు, సైకిల్ ఇచ్చాడు, గడ్డి పువ్వు ఇచ్చాడు. మరి ఇందులో కరెక్ట్ అయిన జవాబు చూసినట్లయితే మనం చూసినట్లయితే యొక్క గడియారం అవుతుందండి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ యొక్క చిహ్నము గడియారం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సరు. ఓకేనా. అదేవిధంగా క్రింది ఏ భాగం ప్రకరణ 343 నుండి 351 వరకు గల అధికార భాషల గురించి తెలియజేస్తుంది అన్నాడు. అంటే అధికార భాషల గురించి తెలియజేసే ఆర్టికల్స్ ఎంతవరకు ఎంత నుంచి ఎంతవరకు క్లియర్గా ఇచ్చాడు, అన్నీ క్లియర్గా ఇచ్చాడు. కానీ ఏ భాగం కనుక్కోమంటున్నాడు అనమాట. మనకు క్లియర్గా చూడండి, భాగం కనుక్కోవాలన్నమాట. మరి భాగం చూసినట్లయితే ఇక్కడ ఏమిచ్చాడు, 17వ భాగం ఇచ్చాడు. ఓకేనా, రోమన్ సంఖ్యలలో ఇచ్చారండి. ఓకేనా. అదేవిధంగా 15వ భాగం ఇచ్చాడు, అదేవిధంగా 11వ భాగం ఇచ్చాడు, 20వ భాగం ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు చూసినట్లయితే ఈ యొక్క 343 నుండి 351 వరకు గల అధికార భాషల గురించి తెలియజేస్తుంది. మరి ఏ భాగం అంటే 17వ భాగం మనకు దీనికి సంబంధించి మనకు అధికార భాషల గురించి తెలియజేసేది 17వ భాగం అండి. ఓకేనా. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్. రాష్ట్రపతికి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ప్రకరణ ఏమిటి? ఓకేనా ఫ్రెండ్స్. రాష్ట్రపతికి యొక్క అధికారం అన్నమాట. రాష్ట్రపతికి ఆర్డినెన్స్, ఓకే, రాష్ట్రపతికి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం గురించి తెలియజేసే ప్రకరణ కనుక్కోమని అంటున్నాడు. మరి ఇప్పుడు క్లియర్గా మనం చూసినట్లయితే ఆర్టికల్ 110 ఇచ్చాడు, ఆప్షన్ 2 ఆర్టికల్ 123 ఇచ్చాడు, ఆర్టికల్ 112 ఇచ్చాడు, ఆప్షన్ 3, ఆప్షన్ 4 ఆర్టికల్ 111 ఇవ్వడం జరిగింది. మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనము చూసినట్లయితే ఓకేనా, ఆర్టికల్ రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ఆర్టికల్ చూసినట్లయితే మనకు ఎంత ఉంటుంది అంటే ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 123 ద్వారా
మనకు ఇది ఈ యొక్క రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ప్రకటన కలిగి ఉండడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇదే విధంగా జాగ్రఫీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, అన్ని అంశాల గురించి కూడా మనము రోజుకు ఒక వీడియో చొప్పున చెక్ యువర్ టాలెంట్, చెక్ యువర్ నాలెడ్జ్ అనే అంశంపై టైటిల్తో మీ ముందుకు వస్తుంది. పాల్గొనండి, చెక్ చేసుకోండి. ఈ యొక్క వెయిటేజ్ ప్రకారం 15కి ఎన్ని పెట్టగలుగుతున్నానా అనేది మీరు చెక్ చేసుకోండి. ఇంకొకటి, ఈ వీడియో మీరు చెక్ చేసుకోవడంలో మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. క్వశ్చన్ నెంబర్ నేను డిస్ప్లే అవ్వగానే దాన్ని అంతవరకు స్టాప్ చేసి మీరు ఆన్సర్ చేయండి. ఆ తర్వాత నేను చెప్పిన తర్వాత ఓకే కరెక్టా కాదా ఈ విధంగా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, క్లియర్గా స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పిన ప్రశ్నలో ఏమైనా పొరపాట్లు మిస్టేక్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ సరి చేసుకొని నెక్స్ట్ వీడియోలో నేను దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.